పూలు పూలు రెళ్ళు కోని ఊలాలెత్తంగా మా మిద్దె నిండిన సద్దా కంకులు మొలకాలెత్తంగా గోలు డోలు కొల్లాబోయి బొర్లే కొత్తంగా తెలంగాణ నేల పూల గలమునెత్తంగా తకిట 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 తదిం తకిట తకిటత ఊరువాడ గుమ్మాలన్నీ తీరే కూర్చుగా తకిట 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 తదిం తకిట తకిటత తెలంగాణ నేల పూల గళమునెత్తంగా సందామామ 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 తొంగి చూడరా మా పల్లెలన్నీ తుమ్మేదలై పాట పాడెరా సందామామ సందామామ నింగి నొదిలిరా మా అక్క చెల్లెల ఆట పాటకు దీపమెత్తరా ఈ మట్టి మనుషులంతా కలిసి తోబుట్టు వల్లే నిన్ను తలసి కొలసి నిలుపుకున్న తల్లి బతుకమ్మ నీటిలోన పాటిలోన పుట్టిన నీ కాళ్ళు ముట్టి మురిసినది ఆడబిడ్డల జన్మ ఊరువాడ గుమ్మాలన్నీ తీరే కూర్చుగా తెలంగాణ నేల పూల గళమునెత్తగా సందామామ 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 తొంగి చూడరా మా పల్లెలన్నీ తుమ్మేదలై పాట పాడెరా సందామామ సందామామ నింగి నొదిలిరా మా అక్క చెల్లెల ఆట పాటకు దీపమెత్తరా హరివిల్లుగా విరబూసేవు మలినమంటుకోని తంగేడు పువ్వువు గణములోన ఘనమైన గునుగే నువ్వు చెమ్మారని నమ్మికకు ఉమ్మి పువ్వువు పుడమిసిగలు నీలాడెను నిన్ను ఎత్తగా మా తల్లి బతుకమ్మ నిన్ను కొలవగా ఊరువాడ గుమ్మాలన్నీ తీరే కూర్చుగా తెలంగాణ నేల పూల గళమునెత్తగా సందామామ 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 తొంగి చూడరా మా పల్లెలన్నీ తుమ్మేదలై పాట పాడెరా సందామామ సందామామ నింగి నొదిలిరా మా అక్క చెల్లెల ఆట పాటకు దీపమెత్తరా మా మేలు కోరి ఇచ్చిన నీ దీవెనలు వెంటపడి వచ్చెనమ్మ. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ బతుకమ్మ సంబరాలు జరుగుతుంది మాసప్ ట్యాంక్లో మన భీమరెడ్డి గారి ఆధ్వర్యంలో. అంటే ఇది మన బతుకమ్మ కార్యక్రమాలు అంటే ఓన్లీ మన కమ్యూనిటీ వాళ్ళే చేస్తూ ఉంటారు. అలాంటిది అలా కాకుండా హిందూ ముస్లిం కూడా నేను రోజు చూస్తున్నాను. మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో అంటే మన వాళ్ళే ఉంటారు. అలా కాకుండా హిందూ ముస్లిమ్స్తో కూడా జరగడం ఆనందకరంగా ఉంది. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఇంత బాగా జరుగుతున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ. ముఖ్య అతిథిగా నేను 4 days నుండి పార్టిసిపేషన్ చేస్తూ ఉన్నాను. కానీ ఎక్కడ పార్టిసిపేషన్ చేసినా మన హిందువులే ఉంటారు. అలా కాకుండా ఈరోజు ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఆ పిల్లలతో సహా బతుకమ్మ ఆడడం చాలా ఆనందకరంగా ఉంది. అంటే బతుకమ్మ అంటే చల్లగా బతకాలు అని చేసే పండుగ ఈ పండుగ. అంటే అన్ని రకరకాల పూలతోటి చేసి మహిళలు కూడా అంత అందంగా కనిపిస్తూ ఆటపాటలతో ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు. అలాంటి కార్యక్రమానికి పిల్లలు వచ్చారు. ఆ పిల్లలందరినీ చూస్తే ముఖ్యంగా ఆడవాళ్ళకి పిల్లల్ని చూస్తే హ్యాపీగా ఉంటుంది. పిల్లలు చక్కగా బతుకమ్మ ఆడుతుంటే చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు వీరమణి. నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డిస్ట్రిక్ట్ ఎంసీ మెంబర్ని. ఈరోజు మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మాసప్ ట్యాంక్ మా యొక్క ఆఫీస్లో భీమరెడ్డి గారి చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్ చాలా ఆనందకరంగా ఎంతో ఘనంగా సెలబ్రేషన్ చేసుకున్నాము. ప్రతి సంవత్సరము అమావాస్య రోజున పితృ అమావాస్య రోజున స్టార్ట్ అయినటువంటి ఏదైతే సద్దుల బతుకమ్మ నుండి గొబ్బెమ్మల నుండి సద్దుల బతుకమ్మ వరకు ఈ యొక్క దసరా నవరాత్రులలో చేసుకున్నటువంటి పెద్ద
బతుకమ్మ అయినటువంటి సద్దుల బతుకమ్మని ఈరోజు మేము ఘనంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మేము జరుపుకోవడం మాకు చాలా ఆనందకరం. ఆడపడుచులం అందరం కలిసి ఈరోజు చాలా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా మా యొక్క రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు చూసినటువంటి తరుణంలో చిన్నపిల్లలు కూడా ఇక్కడ పార్టిసిపేట్ అయ్యారు. చాలామంది చిన్నపిల్లలు కూడా సంతోషంగా ఈరోజు కనిపిస్తున్నారు. మా యొక్క ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతి సంవత్సరము ఆనందంగా ఈ బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. కాబట్టి మళ్ళీ వచ్చే ఏడాది వరకు బతుకమ్మ ఏదైతే బతుకమ్మ అనే ఒక వర్డ్ ఉందో అది ఒక ఆడపిల్లకి ఒక వరం ఇచ్చినటువంటి బతుకు అనే ఒక బతుకమ్మ అని పేరు పెట్టినటువంటి బతుకమ్మ పేరు. కాబట్టి ఆడపడుచులందరికీ ఒక బతుకమ్మ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలతో మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. నేను రెడ్ క్రాస్ సంస్థలో హైదరాబాద్ జిల్లా కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. ఈ యొక్క బతుకమ్మ పండుగ అనేది ఈ యొక్క పువ్వుల పండుగ. ప్రతి ఒక్క పువ్వును ఎంతో చక్కగా ఆడపడుచులు అందంగా, ఉదాహరణకు ఈ యొక్క గన్నేరు బంతి పూలు, గులాబీలు 9 రకాల పూలతో ఈ యొక్క గౌరమ్మను అలంకరిస్తారు. గౌరమ్మ స్త్రీల యొక్క మాన ధన ప్రాణాలకు ప్రతీక. అయితే ఒకప్పుడు స్త్రీలకు చాలా అగౌరవం అనేది ఉండేది. ఆ అగౌరవాన్ని భరించలేక స్త్రీలందరూ గౌరీమాతకు పూజ చేస్తూ, తల్లి మమ్మల్ని ఎల్లవేళలా నువ్వు కాపాడాలి, నిన్ను మేము సగర్వంగా మా ఇంట్లో ఆహ్వానించి మా వీధిలో ఆడుతూ నీ యొక్క జోహాలు అర్పిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం లోపల తెలంగాణ గౌరమ్మను మేము గౌరవిస్తున్నాము. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క బతుకమ్మను జాతీయ పండుగ ప్రకటించారు. సో మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క బతుకమ్మను మేము ఎల్లవేళలా కొలుస్తూ మా యొక్క గౌరవాన్ని నిలబెట్టుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో, ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ పండుగకి మమ్మల్ని కూడా సార్ భీమిరెడ్డి సార్ పిలిచారు. వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం సార్ మీ ఆహ్వానాన్ని తీసుకొని. తెలంగాణలో ఒక విషయం ఏంటంటే, మన భారతదేశంలో అన్ని దేవుళ్ళకు మనము పూలను పెట్టి, రకరకాల పూలను పెట్టి పూజిస్తాము. కానీ తెలంగాణలో మాత్రం ప్రతి పువ్వుకి పూజ అన్నట్టుగా పూలనే ఒక దేవుడిలాగా కొలిసి మన కష్టసుఖాలను పూలకు తెలిపజేసి గంగమ్మ ఒడిలోకి పంపిస్తాము. ఆ పూలు, ఆ కష్టాలు మనం ఆ నీరు తాగుతాం కాబట్టి నీరు తాగుతాము, స్నానాలు చేస్తాము, కడుపులోకి వంట చేసుకుంటాం. కాబట్టి ఏదైతే జబ్బులు రాకుండా చూడాలి, ఆ తల్లి గౌరమ్మ తల్లి ఆశీర్వదించాలి అనేది ఒక గొప్ప వరంగా భావిస్తాం తెలంగాణలో. తెలంగాణ నుండి ఈ బతుకమ్మ పండుగ చేయడము మన తెలంగాణ ప్రభుత్వం ద్వారా గొప్పగా నిర్వహిస్తున్నారు ప్రతి ఏటా. థ్యాంక్ యూ కేసీఆర్ గారికి, థ్యాంక్ యూ భీమిరెడ్డి సార్ గారికి. మామిడి భీమిరెడ్డి, నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైర్మన్గా ఉన్నాను. అదేవిధంగా మేము గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాలను రంగరంగ వైభవంగా ఇది 4వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే హైదరాబాదులో ఉన్నటువంటి దీనికి కుల మత భిన్న భేదాలు లేకుండా అన్ని మతాలతో ఈ యొక్క ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా మేము ఈ యొక్క బతుకమ్మను నిర్వహిస్తున్నాం. ఏదైతే మహిళలు ఆరాధంగా గౌరవించే ఈ పూలను, బతుకమ్మలను అంటే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఇదేంటండి మీరు ఈ యొక్క సాంప్రదాయాన్ని కాదు కదా అనే దాంట్లో చాలామంది అనొచ్చు. కానీ మేము ఏదైతే కులానికి మతానికి కాకుండా హైదరాబాదులో ఉన్నటువంటి మహిళలు, మా అక్క చెల్లెళ్ళు, మా బిడ్డలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క బతుకమ్మను మేము ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఈ యొక్క బతుకమ్మను అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కూడా ఇక్కడ మా యొక్క ఉత్సవంలో ప్రతిసారి కూడా మైనారిటీస్ కూడా, క్రిస్టియన్స్ కూడా అందరూ కూడా పాల్గొని ఉత్సవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చినందుకు పేరు పేరున వారి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు జయలక్ష్మి, నేను కుత్బుల్లాపూర్ నుంచి వచ్చాను. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సెలబ్రేషన్స్ అవుతున్నాయి ఈరోజు. ఆడపడుచులందరికీ అంటే మ్యారేజ్ అయిన వాళ్ళందరూ ఈ బతుకమ్మకి అన్నదమ్ములు పిలిచి వారం రోజులు ఇంట్లో ఉంచుకొని బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకొని ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు
9 రోజులు మేము ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటాము. ఎంతో ఆనందకరమైన పండుగ. నాకు ఈ అవకాశం ఇచ్చిన భీమిరెడ్డి సార్ గారికి ధన్యవాదాలు. పేరు పార్వతి. నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మాసప్ ట్యాంక్ ఆఫీస్లో డిస్ట్రిక్ట్ బ్రాంచ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నేను జాయిన్ అయిన 4 సంవత్సరాలు అయింది. నేను జాయిన్ అయిన సంవత్సరం నుంచి ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్గా మా మాసప్ ట్యాంక్ ఆఫీస్లో మేము బతుకమ్మను నిర్వహిస్తూ ఉంటాము. అదేవిధంగా అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈరోజు బతుకమ్మ ఏర్పాటు చేసుకున్నాము. మేము ఒక్కరమే కాకుండా మా రెడ్ క్రాస్లో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరిని మేము ఈ పండగకి ఖచ్చితంగా పిలుచుకుంటాము. అందులో భాగంగానే రకరకాల రెయిన్బో హోమ్స్ నుంచి రకరకాల పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, అన్ని మతాల పిల్లలు, అన్ని వర్గాలకు చెందిన వాళ్ళని మేము ఇందులో భాగస్వామ్యం చేసి ఈ సంతోషాన్ని వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటాము. ఈసారి కూడా వాళ్ళని దీనికి ఆహ్వానించి ఇందులో భాగస్వామ్యం చేసినందుకు, అది నా ఆధ్వర్యంలోనే జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి అందరికీ కూడా నా దసరా శుభాకాంక్షలు. అదేవిధంగా V3 ఛానల్ వాళ్ళకి మరియు V మీడియా వాళ్ళకి కూడా ప్రతి ప్రోగ్రాంకి మాకు వచ్చి మమ్మల్ని సహకరిస్తున్నందుకు వాళ్ళకి కూడా నా యొక్క ధన్యవాదాలు. నేను రెడ్ క్రాస్లో జాయిన్ అయ్యి 4 సంవత్సరాలు అయింది. నేను జాయిన్ అయిన నెక్స్ట్ మంత్లోనే బతుకమ్మ స్టార్ట్ అయింది. ఆ ఫస్ట్ బతుకమ్మను మేము దాదాపు 200 మందితోనే చాలా గ్రాండ్గా నిర్వహించాము. ఇది ప్రతిసారి నేను స్వయంగా బతుకమ్మలు తయారు చేసి అందరికీ ఆహ్వానాలు పంపించిన మా ఆఫీస్లో యాజ్ ఎ మేనేజర్గా నేను ఇది ఏర్పాటు చేసుకోవడం, అందరూ వచ్చి మా సంతోషంలో భాగం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా ధన్యవాదాలు. मैं रेनबो होम से आई. मेरा नाम आफरीन है. रेड क्रॉस सोसाइटी से मैं बतकम्मा खेलने के लिए आई. मुस्लिम हूँ फिर भी मैं इन लोग के साथ खेलने के लिए और मुझे हैप्पी दिखा, बहुत खुशी दिखा. थैंक यू. నేను APMWS రెయిన్బో హోమ్ నుంచి వచ్చాను. ఇక్కడ ఇండియన్ రెడ్ క్రాస్ ఇక్కడికి వచ్చి మేము చాలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇది బతుకమ్మ అన్నప్పుడు ఆడపిల్లలు కానీ మమ్మల్ని కూడా ఇక్కడ హిందూ ముస్లిం అనకుండా అందరూ కలిసి ఇక్కడ పార్టిసిపేట్ చేసినాక చాలా ఆనందంగా ఉంది. ఫుల్ హ్యాపీగా ఉన్నా. థ్యాంక్ యూ ఫర్. सबको अस्सलाम वालेकुम. मेरा नाम शमीम सुल्ताना है. मैं सेकेंड ईयर पढ़ रही हूँ. यहाँ पर हम लोग को इंडियन रेड क्रॉस स्कूल वाले हम लोग को बुलाए और क्या बोलते हैं बतकम्मा बहुत अच्छा बतकम्मा खेले और उससे इंजॉय करें हम लोग. बहुत हैप्पी फील हुए हम लोग और हर बार हम लोग को बुला के ऐसा इनवाइट करना वो के गुजारिश कर रहे और ऐसा आप लोगों की खुशियाँ हम लोग के साथ बांट कर हम लोग को भी थोड़ी खुशी देकर हैप्पीनेस देने के लिए बहुत बहुत शुक्रिया.